మనల్ని మనమే శోధించి చూసుకోవాలి. మనల్ని మనమే పరీక్షించి ఎట్టివారమై ఉన్నామో కనుగొనాలి. మనల్ని మనమే విమర్శించుకోవాలి. ఇంతమంది మనుషులు ఎంతమందికి ఇలాంటి మనస్తత్వం ఉందండి? నేను చెప్పినప్పుడు బాగానే వింటారు, ప్రాక్టికల్ లైఫ్లో ఇవన్నీ ఫాలో అవుతారా? అయితే అబ్రహాములు దావీదులే అవుతారు, ఇంకా డౌటే ఉంది తమ్ముడు. ఆ మైండ్ ఉంటే ఏమవుతారు? ఇక దేవుని ముందు కూర్చొని ఎంత ఏడ్చాడో దావీదు. దేవా నువ్వేం చేసిన న్యాయమే, నాకు తీర్పు తీర్చు. నా గర్వం నన్ను ఈ పని చేసింది, నా మూర్ఖత్వం, నా దురాశ నన్ను ఈ పని చేసింది. నేను ఒప్పుకుంటున్నాను దేవా, నువ్వు నన్ను నువ్వు తప్పు చేసావని తీర్పు తీర్చిందా కదా, ఒప్పుకుంటున్నాను. నువ్వు తీర్చాయా? నువ్వు తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడివి, నువ్వు ఏ తప్పు తీర్పు తీర్చావు. అంతెందుకు ప్రభా, నువ్వు తీర్పు తీర్చి నాకెందుకు ప్రభా? నేను శిక్షార్హుండని నాకు నేనే తీర్పు తీర్చుకుంటున్నా. దేవుని ముందు కూర్చొని మన పర్సనల్ లైఫ్ని ఎత్తి మనం మాట్లాడుకొని మనల్ని మనమే విమర్శించుకునే మనసు మీలో ఎంతమందికి ఉందండి? అన్నా నేను అలా చేస్తానన్నా, నాకు అలవాటు ఉంది, నన్ను నేను పాయింట్అవుట్ చేసుకుంటాను, నన్ను నేను విమర్శించుకుంటాను, ఇది రైట్ కాదు అని నా మనసుకు నేను చెప్పుకుంటాను అనే ఆ తత్వం ఎంతమందికి ఉందో చేతులు ఎత్తండి. నిజంగా ఉందా మీకు? అట్లయితే ఖచ్చితంగా మీరు దావీదు అనుభవంలో ఉన్నారు, మీరు అబ్రహాం అనుభవంలో ఉన్నారు. మిమ్మల్ని నా తండ్రి తప్పకుండా హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, హత్తుకుంటాడు. నీ కన్నబిడ్డ నీ ఎదుటికి వచ్చి ఆమె తప్పును ఆమె ఒప్పుకొని నేను శిక్షార్హురాలిని అని అన్నప్పుడు నువ్వేం కొడతావు? పట్టుబుద్ధి అయిద్దా? నీ కన్నబిడ్డ నీ ముందుకు వచ్చి తన తప్పును తానే ఒప్పుకొని నేను శిక్షార్హుణ్ణి నానా అని నీతో అన్నప్పుడు నువ్వేం కొడతావు? కొడతావా? లేకపోతే ఏం చేస్తావు? నువ్వేం చేస్తావు చెప్పు నాకు. దగ్గరే తీసుకుంటా, బాధపడకరా, పోనీ అయింది అయిపోయింది లేపోని, ఇంకా జాగ్రత్తగా ఉండు అంటావా? లేకపోతే వాడి మీద దాడి చేస్తావా? దేవుని మనసు అదే, దేవుని మనసు అదే. తండ్రి నువ్వు నన్ను ఆశీర్వదించట్లేదు, నన్ను ఎలా ఉంచావు అలా ఉంచావు అని అనటం కాదు, కానీ నాకు ఇదే కరెక్టు. నా బుద్ధికి, నా మనసుకి, నా ప్రవర్తనకి, నాలో ఉన్న బలహీనతలకి నాకు ఇదే కరెక్ట్ తండ్రి అని నువ్వు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు ఆయన నీకు తీర్పు తీర్చలేడు, కానీ నిన్ను గుండెలకు హత్తుకుంటాడు. తనను తాను కవర్ చేసుకోవడానికి ఎదుటి వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను. నా కుమారి, నువ్వు అట్టిదానివి కాదు. నిన్ను విమర్శించుకునే మనసు కలిగిందా? తన తప్పులు అవతరాళ్ళ మీద మోపి అవతరాళ్ళు తేడా అనే వాళ్ళని నేను చూశాను, అవతల వాళ్ళని విమర్శించే వాళ్ళని చూశాను నా కుమారుడా. కానీ నువ్వు అలా లేవురా, నేనే తేడా అని అన్నావు చూడు. నువ్వు వాళ్ళు మంచోళ్ళే, వీళ్ళు మంచోళ్ళే, నేను రైట్ కాదన్నావు చూడు. నాకు నచ్చావు దాన్ని. ఇలాంటి మనసులు వెతుకుతున్నాను నేను అంటాడు. ఆఖరి మాట, 3 మాటలు చెప్పాను. 3వ మాట ఏంటిది? మనలను మనమే విమర్శించుకునేటలా తీర్పు పొందకపోదుము. దేవుడు తీర్చే తీర్పు తప్పించుకునే ఛాన్స్ ఉంది, లేకపోతే ఎక్కడికి వెళ్తాం? తీర్పులోకి వెళ్ళే అవకాశం ఉంది. మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించుకోండి ఒకసారి, ఈ అలవాటు చేసుకోండి. మిమ్మల్ని మీరే శోధించుకొని చూడటం, మిమ్మల్ని మీరే పరీక్షించుకోవటం, మీకు మీరే బుద్ధి చెప్పుకోవటం, మిమ్మల్ని మీరే విమర్శించుకోవటం. నాకు దేవుడిచ్చిన ఆణిముత్యాలు ఇవే, ఇవన్నీ సీరియస్గా తీసుకున్నాను.
నన్ను దూషించిన వాళ్ళ విషయంలో కూడా నేను పోయి దేవుని ముందు అదే చెప్పుకుంటాను. నేను దూషణకే తగిన వాడిని కానీ సన్మానానికి తగిన వాడిని కాదు ప్రభా. ఏదన్నా నేను ఇలా మంచిగా ఉన్నానంటే అది నీ వల్ల, అదేముంది? తిట్లకు తగినోడిని నేను, దూషణలకు తగినోడిని, అవమానాలకు తగినోడిని కానీ ఘనతకు తగినోడిని కాదు. ఆ నీతి నియమం నా దగ్గర లేదు. ఏదన్నా నా వల్ల జరిగిన మంచి ఏదన్నా జరిగిందంటే అది నీ దయతో నువ్వు జరిగించింది, అదేముంది? పర్వాలేదు తండ్రి, నాకు ఈ పరిస్థితి అనువదించినందుకు స్తోత్రం. ప్రతి స్థితిలోనూ దేవుని ముందు కూర్చొని నన్ను నేను విమర్శించుకోవటమే నేను సాధన చేసుకున్నా. ఇప్పటికీ నేను అదే సాధన చేస్తున్నా. నాకు నేనే బుద్ధి చెప్పుకోవాలి. మరెవరు చెబుతారు? మీరు చెబుతారా? మీరేదన్నా తేడాబడి నా దగ్గరికి వస్తే నేను నీకు బుద్ధి చెబుతాను. మరి నాకెవరు చెప్తారు? దేవుడు. తర్వాత నాకు నేనే. బోధకుడా నీకు నువ్వే బోధించుకొనవా అంటాడు. నిజమే. ఇలాంటి మనస్తత్వాన్ని సాధన చేయటం ఎంత మంచిది. దేవా, అలాంటి వ్యక్తిత్వాన్ని నాకు ఇవ్వయ్యా అని ప్రార్థన చేయి. నువ్వు పడుతున్న ఇబ్బందులకు ఎవరినో కారణం చేయొద్దు, ఎవరినో ద్వేషించొద్దు, ఎవరినో విమర్శించొద్దు, ఎవరినో శోధించొద్దు. నువ్వు అనుభవిస్తున్న పరిస్థితులకి నీలోనే లోపాలు ఉన్నాయి, నీలోనే పొరపాట్లు ఉన్నాయని గుర్తించి దిద్దుకో. దేవుడు అన్యాయస్తుడు కాడు. నిన్ను నువ్వు విమర్శించుకొని దిద్దుకున్నట్లా తీర్పు నుంచి నిన్ను తప్పించి ఆశీర్వాద పదంలోకి నేను తప్పనిసరిగా నడిపిస్తాను.